బ్రేకింగ్ చూస్తున్నాం. ప్రజాభవన్లో టీపీసీసీ నేతలు సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ముఖ్యమంత్రి, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, డీసీసీ అధ్యక్షులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. పార్టీ జనరల్ సెక్రటరీలు సమావేశానికి హాజరవుతున్నారు. పార్టీ కార్యక్రమాలపై టీపీసీసీ చర్చించనుంది. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమం, అభివృద్ధి పథకాలను జనంలోకి తీసుకువెళ్లడంపై ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేయనున్నారు. ప్రజాభవన్లో టీపీసీసీ నేతలు కాసేపట్లో సమావేశం కానున్నట్లుగా తెలుస్తోంది. ఇటు ముఖ్యమంత్రి, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అందరూ ఎంపీలు, డీసీసీ అధ్యక్షులు కూడా ఈ సమావేశంలో పాల్గొనున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి తేజ లైవ్ ద్వారా అందిస్తారు. తేజ, ప్రజాభవన్లో అయితే ఒక్కొక్కరుగా చేరుకుంటున్నటువంటి పరిస్థితి. కొద్దిసేపటి క్రితమే ఇటు సమావేశం, టీపీసీసీ సమావేశం ప్రారంభమైంది అన్నట్లుగానే మనం చెప్పాలి. ఎందుకంటే ఈ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు మంత్రులంతా కూడా ఒక్కొక్కరుగా కూడా ఇక్కడ వచ్చినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంటు సభ్యులతో పాటు ఇటు డీసీసీ ప్రెసిడెంట్లు, ప్రధాన కార్యదర్శులంతా కూడా పాల్గొంటున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా చూస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత తొలిసారిగా జరుగుతున్నటువంటి టీపీసీసీ సమావేశంగానే మనం ప్రధానంగా చెప్పాలి. అయితే దీంట్లో మాత్రం చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు. కీలకమైనటువంటి సూచనలే ఇటు రేవంత్ రెడ్డి కావచ్చు, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కావచ్చు, ఇద్దరు కూడా ఇటు సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు. కొన్ని కీలకమైనటువంటి సూచనలు చేయబోతున్నారు ప్రజాప్రతినిధులకు అనేటువంటిది అయితే మనకు తెలుస్తుంది. ప్రధానంగా చూస్తే మాత్రం జరగబోయేటువంటి రుణమాఫీకి సంబంధించినటువంటి అంశం ప్రధానంగా చర్చకొచ్చేటువంటి అంశంగా కనిపిస్తుంది. అదేవిధంగా ప్రభుత్వం తీసుకున్నట్టు కాంగ్రెస్ సర్కార్ తీసుకొచ్చినటువంటి 5 హామీలు, ఈ గ్యారంటీ హామీలు ఏ విధంగా అమలు ఎలా ఉంది, పనితీరు ఏ విధంగా ఉంది, దీని నుంచి ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది అనేటువంటి అంశాలపైన కూడా పూర్తి స్థాయిలో కూడా చర్చించేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇంకా ప్రధానంగా చూస్తే మాత్రం అంటే గడిచినటువంటి పార్లమెంటు ఎన్నికల్లో ఎందుకు ఆశించిన మేర సీట్లు సాధించలేకపోయాము అనేటువంటి దానిపైన మాత్రం పూర్తి స్థాయిలో ఒక పోస్ట్ మార్టం కూడా నిర్వహించబోతున్నట్లుగా కూడా తెలుస్తుంది. అసలు ఎందుకు, ఎక్కడ ప్రాబ్లం ఎక్కడొచ్చింది, అసలు ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఎక్కడ ఏర్పడింది, ఎందుకు ఆశించిన మేర ఈ సీట్లు సాధించలేకపోయా అనేటువంటిది అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఒక పోస్ట్ మార్టం కూడా నిర్వహించబోతున్నారు. ఇంకా ప్రత్యేకించి ఇప్పటికే నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి అంశాల్లో కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తుతున్నప్పటికీ కూడా అంటే కొంత వ్యతిరేకత కొంతమంది నుంచి, నిరుద్యోగుల నుంచి కావచ్చు, నిరుద్యోగ సంఘాల నుంచి కావచ్చు, ఎంత కూడా వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో ఈ నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి అంశాలు, అదేవిధంగా నిరుద్యోగులకు సంబంధించినటువంటి అంశాలతో పాటు ప్రధానంగా రుణమాఫీ చేయబోతున్నటువంటి నేపథ్యంలో రుణమాఫీకి సంబంధించినటువంటి అంశాలు ప్రధానంగా చర్చకొచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. సో మొత్తంగా చూస్తే మాత్రం పూర్తి స్థాయిలో అంటే కాంగ్రెస్కి సంబంధించినటువంటి 5 పథకాలు ఏవైతే ఉన్నాయో ఈ గ్యారంటీ పథకాలు ప్రజల్లోకి వెళ్ళటం లేదు, క్షేత్రస్థాయిలోకి వెళ్ళటం లేదు. ఇది చాలా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అంశం అనేటువంటి స్థాయిలో కూడా ఉన్నట్లు, ఇది కొంత ప్రభుత్వం అనేటువంటిది సెల్ఫ్ చెకప్ చేసుకోవాల్సినటువంటి అంశం. నిజంగా ప్రజలందరికీ కూడా క్షేత్రస్థాయిలో చేరకపోతే మాత్రం అది ప్రజాప్రభుత్వం అనిపించుకోదు. కాబట్టి ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో ప్రజాప్రతినిధులంతా ఇటు క్షేత్రస్థాయిలో పర్యటించాలి. అదేవిధంగా ప్రజలకు పూర్తి స్థాయిలో ప్రజాపాలన అందిస్తామనేటువంటి విధంగా ప్రజలకు భరోసా కల్పించాలి. పథకాలకు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని, ఆ పథకాల యొక్క లబ్ధి గురించి పూర్తిగా క్షేత్రస్థాయిలో చెప్పాలి అనేటువంటి స్థాయిలో కూడా సమావేశం జరగబోతుంది అన్నట్లు కూడా మనం చెప్పొచ్చు. సుజాత. రైట్, థ్యాంక్ యూ తేజ.